ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మరి కుడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆసక్తికరమైనటువంటి హృదయాలు కలిగి రండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. అందుకు విశ్వాసము చేతనే మీకు గనక ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ చిన్న కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోతుంది. చాలండి, చాలు చాలు చాలు. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అందరూ కూడా ఆలకించండి. క్రీస్తువారు ఈ లోకములో శరీరధారిగా జీవిస్తున్నటువంటి సమయంలో ఆయన దగ్గర ఉన్నటువంటి మనుష్యులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఏమనంటే, అందుకు ఆయన అంటే ప్రభుల వారు మీ అల్ప విశ్వాసము చేతనే, అసలు మీకంటూ ఆవగింజంత విశ్వాసము ఉన్నట్లయితే, ఎంత విశ్వాసము? ఆవగింజంత విశ్వాసము ఉన్నట్లయితే. అక్కడ ఏం చూపిస్తున్నాడు? కొండను చూపిస్తూ ఉన్నాడు. ఏం చూపిస్తున్నాడు చెప్పండి? కొండను చూపిస్తూ ఉన్నాడు. కొండను చూచి, ఓ కొండ, నాకు అడ్డుగా ఉన్నావే, నువ్వు అక్కడికి వెళ్ళిపో అనగానే ఆ కొండ అక్కడికి వెళ్ళిపోతుందంట. ఆ కొండ అక్కడికి వెళ్ళిపోతుందట. ఇక్కడి నుంచి అక్కడకు అని చెప్పి ఇక్కడ వ్రాయబడి ఉంది. ఈ కొండ ఎక్కడ పడాలని ఆయన ఉద్దేశము? మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం. అందుకు యేసు వారితో ఇలా అంటున్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండయ్యా. ఎవడైనను, ఇక్కడ కూడా కొండ కనిపిస్తుంది, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదు అని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మితే వాడు చెప్పింది జరుగును అని వారితో చెప్తూ ఉన్నాడు. నిశ్చయముగా, ఖచ్చితముగా చెప్తూ ఉన్నాడు. ఎవరు? ప్రభువైన యేసువారు. ఈరోజు మనకు కూడా అదే సందేశం. సందేహము లేకుండగా, సందేహించకుండగా, అక్కడ కొండ కనిపించింది, అక్కడ నుండి అక్కడికి, లేకపోతే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళమంటే ఆ కొండ వెళ్ళిపోతుందట. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ కొండను సముద్రంలో పడమంటే పడిపోతుంది అన్నాడు. ఇది యేసు ప్రభులు వారు చేశారా? లేకపోతే ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యము ఈ ఆధునిక కాలములో అప్పుడు ఉన్నటువంటి అపోస్తులులే కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి దైవజనులే కావచ్చు, వీళ్ళు ఎవరైనా చేయగలుగుతున్నారా? అసాధ్యమైందంటూ ఏదీ లేదు అన్నాడు ప్రభు. ఏమన్నాడండి? అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ఆయన ఏం తీసుకున్నాడంటే కొండను తీసుకున్నాడు. కొండను తీసుకున్నాడు. ఈ మాత్రం రాడ్ అయితే పర్వాలేదు. ఏమండి? ఈ మాత్రం రాడ్ అయితే మన విశ్వాసులకు, మన ప్రార్థనలకు పర్వాలేదు. ఏదో మన ప్రార్థన చేసిన, లేకపోతే గాలేసి, లేకపోతే ఈ యొక్క నేను చేసినటువంటి ప్రార్థనకు రాడు కదిలింది, రాడు కదిలింది, రాడు కదిలింది అని చెప్పేసి సక్కలు ఎగరేసుకుంటాం. కానీ ఆయన ఏమంటున్నాడు? కొండ అంటున్నాడు. ఏంటండి? పవర్. చెప్పండి, ఎటువంటి పవర్, ఎటువంటి అధికారము దేవుడు ఇవ్వాలని అనుకుంటున్నాడో ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఏ సందర్భముగా ఈ మాట చెప్తున్నాడు అంటే, ఒకసారి ఒక కేసు వచ్చింది శిష్యుల దగ్గరికి. దెయ్యం పట్టుకున్నటువంటి అబ్బాయిని తండ్రి గారు తీసుకొచ్చారు.
తీసుకొస్తే అక్కడ శిష్యులు, మేము చేస్తాం ప్రార్థన, మేము చేసిన దెయ్యం పోతుంది అని చెప్పేసి అని వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారు కానీ పోలా. ఈ లోపల ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చి ఆ దెయ్యాన్ని గద్దించాడు. ఆ అబ్బాయిలో ఉన్నటువంటి దెయ్యం కాస్త వెళ్ళిపోయింది. అప్పుడు శిష్యులు అడుగుతున్నారన్నమాట, మేము ఎందుకు చేయలేదు ప్రభువా, మేము ఎందుకు చెయ్యలేకపోయాము? మీరు పెట్టినట్టే పెట్టాం చెయ్య, మీరు మాట్లాడమన్నట్టుగానే మేము మాట్లాడాం, మిమ్మల్నే మేము ఫాలో అవుతున్నాం, మీరు ఉచ్చరించినట్లుగానే తండ్రి యొక్క నామములో ప్రార్థన చేశాం, కానీ ఆ దెయ్యము పోలే. కానీ మీరు పోకూడు. మీరు శిష్యులు అడుగుతున్నటువంటి సమయంలో అక్కడ ఏం చెప్తున్నాడో తెలుసా? ఆవగింజంత విశ్వాసము చెప్తున్నాడు. ఏంటండి? ఆవగింజ ఎంత ఉంటుంది, కొండ ఎంత ఉంటుంది? ఆయన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు బాగుపడుతున్నాం కదా, స్వస్థతలు వస్తున్నాయి కదా, దెయ్యాలు పోతున్నాయి కదా. తగ్గిస్తున్నాడా, కించపరుస్తున్నాడా? లేకపోతే అపోస్తులు అయినటువంటి ఆ యొక్క శిష్యుల్ని కించపరుస్తున్నాడా? ఆవగింజంత ఏమిటి ఆ పర్వతం? అది తెలాలి మనకి. ఏమిటి ఆ కొండ? నిజంగా ఈ మాట చెప్తూ ఉన్నటువంటి సమయంలో మన అందరికీ కూడా డౌటే. మనందరికీ కూడా డౌటే. అంటే మనం విశ్వాసులుగా పిలువబడుతున్నప్పటికీ కూడా విశ్వాసము లేనటువంటి వారిగా ప్రభు చూస్తున్నాడా అనేటువంటి ఆలోచన వస్తుంది. ఈరోజు బుచ్చిబాబు ఒక స్టాండర్డ్ కలిగి ఉన్నాడంటే విశ్వాసమును బట్టి. ఈరోజు సంకీర్తన వ్యాపారం చేస్తున్నదంటే విశ్వాసమును బట్టే దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈరోజు మూర్తి గారు అలాగ ఉన్నారు అంటే, లేకపోతే కనురాలు అలాగ ఉన్నదంటే విశ్వాసమును బట్టే ఆ పిల్లల్ని కన్నది ఆమె. విశ్వాసం ఉంది కదా. మరి మనము కొండ దగ్గరికి వెళ్ళి పొమ్మంటే పోతాదా? పోతాది అన్నటువంటి వాళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోతుంది. కొండను చూసి పొమ్మంటే పోతుంది. కానీ ఆ కార్యము చెయ్యడు దేవుడు. బాగా అర్థం చేసుకోండి. ఆ కార్యము చెయ్యడు. ఆ కార్యము గనక చేస్తే ప్రాణ నష్టము, ఆస్తి నష్టము జరుగుతుంది. ఏం జరుగుతుందండి? ప్రాణ నష్టము, ఆస్తి నష్టము జరుగుతుంది ఆ కొండ పోవటం వల్ల. అది దేవునికి ఏమాత్రం కూడా ఇష్టము కాదు. కానీ అసలైనటువంటి కొండ ఉంది. ఆ కొండను పొమ్మంటే పోవటానికి, అయితే సముద్రంలోను కొండ ఉపమానము చెప్పి దేవుడు ఏది చెయ్యమన్నాడో అది చేయడానికే వచ్చాడు కదా. తండ్రి అయినటువంటి దేవుడు ఏది చూపమన్నాడో అది చూపించడానికే వచ్చాడు కదా. ఆ మాట అన్నటువంటి ప్రభువు ఏదైనా కొండను కావాలి మనకి. నహూము గ్రంథము 2వ అధ్యాయము చూడండి, మొట్టమొదటి వచనం. నహూము గ్రంథము 769, పాత నిబంధన గ్రంథములో 769 పేజీలో 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం. లయకర్త నీ మీదికి వస్తున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయుము, మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. ఇక్కడ చూడండి, లయకర్త అని వ్రాయబడి ఉంది. లయకర్త ఎవరి మీదకి వస్తున్నాడంట? నీ మీదికి వస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి సందర్భం వేరు. నినేవే పట్టణము కొరకైనటువంటి సమయములో, ఆనాటి కాలంలో ఉన్నటువంటి నహూము అనేటువంటి ప్రవక్త ద్వారా ఒక ప్రవచనం ఇది. ఒకవేళ అదే ప్రవచనము మన కుటుంబాల మీదకి కానీ, మన సంఘము మీదకి కానీ, లేకపోతే మన యొక్క బ్రతుకుల మీదకి కానీ ఈ లయకర్త
ఇక్కడ ఉన్నటువంటి లయకర్త వస్తే పరిస్థితి ఏమిటి అంటున్నాడు కదా మరలా దేవుడు, నీ దుర్గమునకు కావలి కాయము. లయకర్త వస్తున్నాడు, కావలి కాచుకో, రక్షణ పెట్టుకో, మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. అది ఇక్కడ లయకర్త. ఇక్కడ లయకర్త సృష్టి స్థితి లయకారకుడు. ఆయన సృష్టించాలి అనుకున్నప్పుడు సృష్టిస్తాడు, దానిని స్థిరపరచాలి ఇంతకాలం అనుకున్నప్పుడు స్థిరపరుస్తాడు. ఒకవేళ అది పాడైపోతే దానిని లయపరుస్తాడు. ఆ విధంగా సృష్టి స్థితి లయకారకుడు అని చెప్పి సర్వేశ్వరుడై ఉన్నటువంటి ప్రభులు వారికి లయకర్త అని పేరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి లయకర్త ఎవరో తెలుసా? అపవాది. దేవుడు పాడైపోయినటువంటి వాటిని బాగు చేసేవాడు, పాడైపోయినటువంటి వాటిని బాగు చేసేవాడు, లయమైపోతున్నటువంటి దానిని తిరిగి బలపరిచేవాడు ఎవరంటే దేవుడు. కానీ ఈ లయకర్త బాగున్న దానిని పాడు చేసేవాడు, నాశనము చేసేవాడు. ఈ లయకర్త ఎవడంటే వాడు అపవాది. నీ కుటుంబం సంతోషంగా ఉన్నదా, వెంటనే అక్కడ చిచ్చు పెడతాడు. నీ సంఘం ఐక్యతగా నడుస్తుందా, వాడు అక్కడ ఎవరినో లేపుతాడు. చాలా జాగ్రత్త సుమా. వీడు లయకర్త. ఐక్యతను పాడు చేస్తాడు, ప్రేమను పాడు చేస్తాడు, ప్రార్థన సహవాసాన్ని పాడు చేస్తాడు. చాలా జాగ్రత్త. ఈ లయకర్త నీ మీదకి వస్తున్నాడు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్త. ఈ లయకర్త అంటే సాతానుగాడు, అపవాది. ఈ అపవాది నీ మీద కలిగి ధైర్యంగా ఉండు అంటున్నాడు. ఇక్కడ లయకర్తగా ఉన్నటువంటి వాడు ఏ రూపాన్ని దాల్చుకున్నాడు అంటే ప్రభువుకున్నటువంటి పేర్లు పెట్టుకోవాలని చచ్చిపోతున్నాడండి వాడు. అపవాది ప్రభువుకున్నటువంటి పేరులు, ప్రభువుకున్నటువంటి మహిమ, ప్రభువుకున్నటువంటి ప్రభావము నేను కూడా పెట్టుకోవాలని చెప్పి ఆరాట పడుతూ ఉన్నటువంటి అత్యాశాపరుడు వాడు. అర్థమవుతుంది కదా. యేసు ప్రభుల వారికి లయకర్త అని పేరు ఉంది. ఆయనకున్నప్పుడు వీడికెందుకు లయకర్త అంటే వీడు కూడా ఏం చేస్తున్నాడు? మంచిగా ఉన్నటువంటి సృష్టిని పాడు చేసినటువంటి వాడండి, నాశనము చేసినటువంటి వాడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. వీడికి లయకర్త కదా, లయకర్త. ఇప్పుడు చూడు ఈడు యొక్క రూపం ఎలా మారిందో మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం 25వ వచనం. సర్వభూమిని నశింపచేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధిని, ఇదే యెహోవా వాక్కు. వాడి యొక్క రూపము ఎలా మారిందంటే నాశన పర్వతముగా మారింది, నాశన కొండగా మారింది, నాశనము చేయు కొండ. వీడు ఒక స్థలాన్ని ఎంచుకోలేదండి. సర్వభూమికి మహారాజుగా, మహాచక్రవర్తిగా మన ప్రభువు ఎలాగ ఏలికగా ఉన్నాడో వీడు కూడా ఏమని పేరు పెట్టుకున్నాడంటే సర్వభూమిని నశింపచేయువాడు, నాశన పర్వతము. సైతాన్ గడికి ఏం పేరు ఉంది? అక్కడ లయకర్తగా ఉన్నటువంటి వాడు ఇక్కడ రూపం మార్చుకుని ఎలాగ మార్చుకున్నాడండి? సర్వభూమిని నాశనము చేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధిని. నా బిడ్డల జోలికి వస్తున్నావు నువ్వు, నా బిడ్డలు నడిపించుకుంటున్నటువంటి వధువు సంఘం మీదకి వస్తున్నావు నీవు, విశ్వాసముతో నడుస్తున్నటువంటి విశ్వాసుల యొక్క గృహాలలో నువ్వు ఏం చేస్తున్నావంటే నాశనం అయిపోయేటట్లుగా నువ్వు ప్రయోగాలు చేస్తున్నావు. నా బిడ్డల మీదకి నువ్వు వస్తున్నావు. చాలా జాగ్రత్త సుమ. నేను నీకు విరోధిని, వాళ్ళు కాదు. నా బిడ్డలను టచ్ చేసినా, నా బిడ్డలను పాడు చేసినా వాళ్ళకు కాదు విరోధివి, నాకు విరోధివి. నాతో పెట్టుకుంటున్నావు నువ్వు. చాలా జాగ్రత్త. నాశన పర్వతమా ఎలా రూపం మార్చుకుంది? లయకర్త ఎలా మార్చుకున్నాడు చెప్పండి? నాశన పర్వతము, కొండ, నాశనము చేయు కొండ. కొండ అంటే చూచుటకు చాలా బలమైనది,
చాలా పెద్దదే. అటువంటి శ్రమలతో, అటువంటి సమస్యలతో ఉక్కిరి బిక్కిరి చేసి పాడి ఊపిరి ఆడకుండా చేసి నాశనము చేయటమే వాడి యొక్క పనాంగం, అపవాది యొక్క పనాంగం. ఈ నాశన పర్వ ఎలా మారుతున్నాడో తెలుసా? జకర్యా గ్రంథం 4:7. జకర్యా గ్రంథం 4:7. యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఎంత మాత్రపు దానవు, నీవు చదును భూమిగా మారుదువు. అక్కడ నాశన పర్వతమైనటువంటి వాడు ఇక్కడ టైటిల్ ఏమని పెట్టుకున్నాడో తెలుసా? నేను గొప్ప పర్వతాన్ని అని పెట్టుకున్నాడు అపవాది. బాగా అర్థం చేసుకోండి, ఏం పెట్టుకున్నాడండి? నేను గొప్ప పర్వతాన్ని అంటూ ఉన్నాడు. నేను గొప్ప పర్వతాన్ని. చూడండి ఎంతగా ఊహించేసుకుంటున్నాడో, ఎంతగా ఊహించేసుకున్నాడు. దేవునిలో ఉన్నటువంటి మహిమను పొందుకోలేనటువంటి వాడు ఆదాము అవ్వల్లో ఉన్నటువంటి మహిమను పొందుకొని ఏం చేస్తున్నాడో తెలుసా? ఇన్ని వేషాలు వేస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఆలోచన చేయి. లయకర్తగా అసలు నిన్ను నామరూపాలు లేకుండానే చెయ్యాలని ఆవిడ యొక్క ఆశ. నీ ఇంటిని కాదు, నీ యొక్క సంఘాన్ని కాదు, నీ యొక్క సమాజాన్ని కాదు, నీ దేశాన్ని కాదు, మొత్తం ఏం చేస్తున్నాడు? ఒక పర్వతంగా మారిపోయాడు. అది నాశన పర్వతం అనే టైటిల్ పెట్టుకున్నాడు వాడు. ఆ పెట్టుకున్నటువంటి పేరు ఒక గొప్ప పర్వతం అని చెప్పి ఏం చేస్తాడు? భ్రమిస్తూ ఉన్నటువంటి ఆ పర్వతముతో, ఆ గొప్ప పర్వతముతో దేవుడు మాట్లాడుతున్నాడు. జెరుబ్బాబెలును అడ్డగించుటకు అసలు నీకున్న దమ్మెంత, నీ యొక్క స్థితి ఎంత అని దేవుడు ఏం చేస్తున్నాడండి? సవాల్ విసురుతూ ఉన్నాడు. నువ్వు గొప్ప పర్వతం అని చెప్పి మీసాలు తిప్పుకుంటూ తొడలు కొట్టుకుంటూ వస్తున్నావే, నా బిడ్డలు ఆరాధిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క మందిరాన్ని వాళ్ళు కట్టుకుంటూ ఉన్నప్పుడు, నా బిడ్డలు నా మీద ఆధారపడి, పర్వతమా నీకు నాశనం తప్పదు సుమా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరండి ఆ కొండ? చెప్పండి, ఎవరండి ఆ కొండ? ఆ కొండ ఎవరు? మన మీదకి వస్తున్నటువంటి ఆ కొండ, నీకు అడ్డుగా ఉన్నటువంటి ఆ కొండ, నీ విజయానికి అడ్డుగా ఉన్నటువంటి కొండ అపవాదండి. అపవాది ఈ సృష్టిలో ఉన్నటువంటి కొండల, నీ యొక్క ఆత్మీయ అభివృద్ధికి అడ్డుస్తూ, దేవుని యొక్క మహిమను చూచుటకు నీకు అడ్డు తగులుతూ, దేవుని యొక్క ప్రత్యక్షతను నువ్వు చూడాలని మోకరించి కన్నీళ్లు కారుస్తున్నటువంటి సమయంలో నీకు అడ్డు తగులుతూ ఆ పర్వతం ఏం చేస్తుందంటే దేవుని యొక్క మహిమను చూడలేక అడ్డు తగులుతూ ఉన్నాడు. దేవుని యొక్క మహిమను చూడాలని ఆరాటపడుతున్నాం మనం. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, సహవాసము ద్వారా, కన్నీళ్ల ద్వారా, ఉపవాసము ద్వారా దేవుని యొక్క మహిమలో ఉన్నటువంటి ప్రభావము పట్టుకోవాలని మనము ఆశపడుతుంటే, దేవునిలో మనము స్వస్థత పొందుకోవాలని ఆరాటపడుతుంటే, ఎవరి ద్వారానో మొత్తం మీద ఏం చేస్తారు? ఆ పర్వతంగా ఉన్నటువంటి ఆ అపవాది అడ్డు తగులుతాడు. ఏం చేస్తాడండి? అడ్డు తగులుతాడు. ఆ అడ్డు తగులుతూ ఉన్నటువంటిది ఏదైనా సరే ఒక కొండ నీకు, ఏదైనా సరే ఒక బండ నీకు, ఆ బండ కంటే అత్యున్నతమైనటువంటి కొండ కోట ఎవరండి? మన యెహోవా తండ్రి. దేవునికి స్తోత్రం. తండ్రి. ఇప్పుడు చెప్పండి, ఆ యొక్క కొండ, ఆ యొక్క కోట ఎక్కడ పడాలని దేవుడు ఆశిస్తున్నాడు? ఎక్కడ పడాలని ఆశిస్తూ ఉన్నాడు? ప్రకటన గ్రంథం 8:8 చూడండి.
రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటి ఒక పెద్ద కొండ. ఇక్కడ చూడండి, ఏ కొండ? నాశన పర్వతం ఎలా మారింది? గొప్ప పర్వతంగా మారింది. ఆ పర్వతంగా ఉన్నటువంటిది పెద్ద కొండగా మారింది. ఆ కొండ ఎక్కడ పడిందంట చూడండి. ఒకటి సముద్రములో పడవేయబడెను. చాలండి, పడవేయబడెను. ఎక్కడ పడిపోయిందంట? సముద్రములో పడిందంట ఆ కొండ. సముద్రములో పడిందంట. రెండవ దూత బోర ఊదినప్పుడు ఆ పెద్ద కొండ ఎక్కడ పడిందంట? పిల్ల కొండలతో పెట్టుకున్నటువంటి ప్రభువు, కొండలతో పెట్టుకున్నాడు ప్రభు. ఆ కొండలను కూడా ఏం చేశాడు? కెరాసేనుల దేశం వెళ్తాడు కదా, బాగా అర్థం చేసుకోండి. ఎక్కడికి వెళ్తాడు? అదే ఉంది అక్కడ కదా, అదే ఉంది అక్కడ. ఆయన దోణి దిగగానే ఆయన ఎదురుపడ్డాడు, లేకపోయారు. పలుమార్లు వాని కాళ్ళకును చేతుల ఆ సంఖ్యలు, ఆ చేతికున్నటువంటి సంఖ్యలను తెంపి కాళ్ళకున్నటువంటి సంఖ్యలను తుత్తినీయులుగా చేశాడు. ఎవడి చేత వాడు సాధు చేయలేకపోయాడు. ఎవడు కూడా సాధు చేయలేకపోయారండి వాడిని. అంటే ఎంత పెద్ద కొండ చూడండి. ఇంచు కూడా ఆ కొండను పెకలించలేకపోయారు. అదే సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిష్యులతో ఎక్కడికి వెళ్తారు? ఆ ప్రాంతం వెళ్తారు. ఆ ప్రగినటువంటి సమూహము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఎదురుపడి ఏమని అంటాడో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేంటి? ఎలా పోల్చాడు చూసారా? ఎలా పోల్చాడు? ఈ పెద్ద కొండ అనుకుంటున్నటువంటి వాడు, ఈ గొప్ప పర్వతము అనుకుంటున్నటువంటి వాడు, దేవాది దేవుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడో అర్థమైంది కదా? ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడో చూడండి. సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చరిత్ర, ఒక పేదోడు, ఒక నిరుపేద, ఒక పాకలో పుట్టాడు. ఇన్ని వేల ఆత్మలతో బంధించబడినటువంటి ఆ వ్యక్తి నోటి ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా, నాతో నీకేంటి? ఎస్, నాతో నీకేంటి? ఆ పర్వతమై ఉన్నటువంటి ఆ యొక్క సమూహము, అపవిత్రాత్మల యొక్క సమూహము, వీనిని విడిచిపో అని చెప్పి శాసించగానే, చూడండి ఏంటండి, వీనిని విడిచిపో అని శాసించగానే అవి మొరపెట్టాయంట. ఏమని మొరపెట్టాయి? అయ్యా అయ్యా, మమ్మల్ని నాశనం చెయ్యొద్దయ్యా, మమ్మల్ని నాశనం చెయ్యొద్దు. పోనీ ఎక్కడికి పోతారు అంటే, అదిగో ఆ పందుల్లోనికి వెళ్ళేటట్లుగా ఆ కొండ దగ్గర. ఎక్కడ? ఆ కొండ దగ్గర పందులు పెద్ద మందం వేస్తూ ఉంది. ఆ పందులలోనికి మేము వెళ్ళిపోయే సముద్రములో చూడండి, పడమంటే ఏమవుతుంది? అంత శక్తినిచ్చాడు దేవుడు మనకి, అంత బలమునిచ్చాడు, అంత విశ్వాసము ఇచ్చాడు. ఇది దేని ద్వారా సాధ్యము? డబ్బు ద్వారా కాదు సుమా, డబ్బు ద్వారా కాదు, మన నగల ద్వారా కాదు, మన ఆకారము ద్వారా కాదు, మన అధికారమును బట్టి కాదు, నీలో ఆవగింజంత విశ్వాసము. హల్లెలూయా. ఏం చేతనంటే ఆయన విశ్వాసమునకు కర్త. ఆమేన్. ప్రభు ఎవరండి? విశ్వాసమునకు కర్త. ఆయన ఏం చేశాడంటే ఈ బలమైనటువంటి కొండ, పిల్ల కొండలంటే ఏంటి? దాని అర్థం, నాకు దెయ్యం పట్టుకుంది ప్రభువా పోగొట్టు అంటే దేవుడు ఏం చేశాడు? యేసయ్య పోగొట్టాడు. ఆ పిల్ల కొండలు అన్నీ పోయినాయి. ఆ పిల్ల కొండగా వచ్చినటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి ఆ దెయ్యాన్ని కూడా ఈ యొక్క శిష్యులు ఏం చేశారంటే పోగొట్టలేకపోయారు. మరి పెద్ద కొండలు ఎలా వెళ్ళిపోతాయి? ఈ పిల్ల కొండకి పెద్ద కొండకి మధ్యన ఇంకొక బుల్లు కొండ ఉంది. ఏంటో తెలుసా? మగ్దలేనే మరియలో 7 అపవిత్రాత్మలు. 7 అపవిత్రాత్మలు.
ఆ 7 అపవిత్రాత్మలు కూడా మన ప్రభువుల వారు ఏం చేశారు? పోగొట్టి సాక్షిగా నిలబెట్టారు మగ్దలేనే మరియను. ఎంత అదృష్టవంతురాలు. కానీ ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు దురాత్మల సమూహముతో నిండిపోయినటువంటి ఆ గొప్ప పట్టణం, ఆ లయకర్త వాణ్ణి నాశనం చేయాలి. ఏం చేతనంటే మానవులమైనటువంటి మనం దేవుని యొక్క సృష్టి అండి, సాతాను గడి యొక్క సృష్టి కాదు. దేవుడు మనకి బ్రతుకుని ఇస్తేనే మనం బ్రతుకుతూ. అయితే మన మధ్యన డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు, కుటుంబాలలో డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. నవ్వుతూ సంసారం చేసుకుంటున్నటువంటి భార్యాభర్తలే విడిపోయే స్థితి, చక్కగా నడుస్తూ ఉన్నటువంటి సంఘమే విడిపోయే స్థితి. కొంతమంది అహంకారముతోటో, కొంతమంది ఈగోలతోటో, కొంతమంది గర్వముతోటో ఏమైపోతున్నారండి? ఇవన్నీ కూడా సాతాను యొక్క ఆత్మలో, దుష్టాత్మలో పట్టేసినటువంటి ఈ యొక్క వ్యక్తి ఎక్కడ జీవిస్తున్నాడండి? దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తున్నాడా, లేకపోతే శ్మశానంలో జీవిస్తున్నాడా? శ్మశానం. చాలా జాగ్రత్త సుమా. ఆత్మీయ సంతోషంతో మనం బ్రతకాలని చెప్పి, ఆత్మీయ ఆశీర్వాదాలతో బ్రతకాలని చెప్పి, ఆయన ప్రత్యక్షత ఎప్పుడు చూస్తూ మనం బ్రతకాలని చెప్పి, అత్యంత కృప కలిగినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అని లోకానికి పంపించి, ఆయన రక్తము ద్వారా కడగబడ్డ వారిగా ఆయన వాక్యము చేత బ్రతకాలని చెప్పి ఎంత ఆశపడి మనలను తన యొక్క స్వారూప్యములోనికి మార్చుకోవాలని చెప్పి జీవగ్రంథం ఇచ్చాడే, ఈ ప్రేమ లేఖ పెట్టాడే. వింటం మట్టికే కాదు కానీ దానిని మనము గ్రహించాలి. నిజానికి పెద్ద పెద్ద కొండలు పొమ్మంటే పోతాయి, కానీ ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరుగుతుందని ఆ విధమైనటువంటి ప్రాక్టికల్స్ దేవుడు చేసే చేయలా, యేసుక్రీస్తు ప్రభు వారు చేయలా. ఆ కొండ అంటే ఏంటో వాక్యము ద్వారా తెలుసుకున్నారు కదా. ఆ కొండ అంటే సాతానుగాడు, అపవాది సుమా, అపవాది. ఆ అపవాది రకరకాలుగా మన మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు, లేకపోతే మన కళల్లో పడినప్పుడు వెంటనే మనకు గుర్తుకొచ్చేది ఏంటి? ఆవగింజ గుర్తుకు రావాలి. ఆమె ఏం రావాలండి? ఆవగింజ గుర్తుకు రావాలి. ఆవగింజ అది దేనికి? ఏది ఉండాలంట? ఆవగింజ అంతా విశ్వాసము ఉండాలంట. ఎంతమందికి ఉన్నది విశ్వాసం? గాలి పడితే, దెయ్యం పెడితే మనం ఎక్కడికి వెళ్తాం? మన విశ్వాసం గింజలకు వెళ్ళిపోతాం. ఏదైనా మనం ముహూర్తం పెట్టుకోవాలంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? పంతుల దగ్గర. పర్వతాన్ని పోగొట్టి కొండను విసిరేయమని చెప్పి ప్రభు మనకు ఆజ్ఞాపిస్తే మనం ఇంకా ఏం చేస్తున్నామండి? నాశనము చెయ్యి, ఓ గొప్ప పర్వతమా నాశనము చెయ్యి, నువ్వే నాకు కావాలి అంటూ మనం ఏం చేస్తున్నాం అంటే మెల్ల కట్టుకున్న ఆ పర్వతాన్ని. జాగ్రత్త సుమా. అది గమనించినటువంటి ప్రభువు ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ అపవిత్రాత్మల సమూహాన్ని గద్దించగానే పందుల్లోనికి పోయి ఆ పందులు ఏమైపోయినాయి అంట? సముద్రంలో చచ్చిపోయాయి. ముక్కులో నుంచి రక్తము కారి మొత్తం అక్కడ ఉన్నటువంటి సముద్రం నీళ్ళన్నీ కూడా ఏమైపోయినాయి అంట? ఎర్రబడిపోయినాయి అంట. అదే వాక్యం ఇక్కడ వ్రాయబడి ఉంది, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనములో 3వ భాగము సముద్రము రక్తమాయను. అదన్నమాట పరిస్థితి. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మన దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడు. ఒక తాళం ఇస్తున్నాడు దేవుడు మనకి. ఆ తాళాన్ని పట్టుకోవాలి. ఇక్కడ వ్రాయబడి దైవజనులు చెప్పారు, ఇది నాకు ఈ సమస్య, ఇది కేవలము సాతానుగాడు అడ్డు తగులుతూ ఉన్నాడు, కాబట్టి ఇదిగో నాయనా ప్రార్థన నాకు నేర్పించు. ఆవగింజంతా విశ్వాసము కదా. ఎస్, మనమే. చదువుకున్నటువంటి వారు పోగొడతారు, శాస్త్రవేత్తలు పోగొడతారు, డాక్టర్లు పోగొడతారు అని లేదు. ఆయన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పామరులే. ఆయన మాటలు వింటూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమీ లేనటువంటి నిరుపేదలే. ఈ లోకాన్ని తలక్రిందులు చేయు శక్తి, జ్ఞానము ఎవరికి ఇచ్చారంటే ఆయన శిష్యులకు దేవుడు ఇచ్చాడు. ఈరోజు కూడా సమాజంలో మనం జీవిస్తున్నామంటే దీవెనకరంగా ఉండాలని చెప్పి దేవుడు ఏం చేశాడు? బ్లెస్ చేస్తున్నాడు మనల్ని. ఎవరైనా ప్రార్థన చేయండి అని చెప్పి ఎవరైనా
మీ దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు ధైర్యంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసయ్య నామములో ఈ బిడ్డకున్నటువంటి సమస్త అనారోగ్యము పోవును గాక. ఆ కొండ పోతుంది అంతే, దెయ్యాలు పోతాయి అంతే. దేవునికి స్తోత్రం. అటువంటి శక్తిని దేవుడు ఏం చేశాడంటే మనకు అనుగ్రహించాడండి. ఆయనే మన కొండ, మన కోట. పాటలు మాత్రమే కాదు కానీ మన యొక్క చేతలకు కూడా, ప్రభువా నీ నామములో ఈ దుష్ట క్రిమి వచ్చింది, లేకపోతే ఈ యొక్క సర్పం వచ్చింది, లేకపోతే ఈ యొక్క పరిస్థితులు దాపరించాయి, ఎలాగొచ్చినాయి అలా పోవటానికి సహాయం చేయను అయినా. ఎక్కడి నుండి వచ్చాయో అక్కడికి పోనాయి. నువ్వు ఆజ్ఞాపించావు కదా. ఇక ఆవగించంత విశ్వాసంతో నేను కమెంట్ చేస్తున్నాను. ఆ విధమైనటువంటి విశ్వాసంతో మనం బ్రతికినప్పుడు దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి నూతన కార్యాలు జరిగించుకుంటారు. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమెన్.